ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా చేస్తున్నారు. ఇప్పటికే బుజ్జి భైరవపై ఒక యానిమేషన్ సిరీస్ని ఓటీటీలో రిలీజ్ చేసింది టీం. తాజాగా సెలబ్రిటీల పిల్లలకి బహుమతులు పంపించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో నాగశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచింది కల్కి టీం. ఇందులో భాగంగానే ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ పేరుతో ఒక యానిమేటెడ్ సిరీస్ను తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మరో వెరైటీ ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. క్లింకారాకి గిఫ్ట్గా ప్రమోషన్స్ లో భాగంగా సినీ సెలబ్రిటీల పిల్లలకి కల్కి టీం గిఫ్ట్లు పంపుతోంది. తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లింకారాకి కూడా మూవీ టీం ఒక బహుమతిని అందించింది. ఇందులో బుజ్జి భైరవ స్టిక్కర్స్, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్ లాంటివి ఉన్నాయి. క్లింకారా వీటితో ఆడుకుంటున్న ఫోటోలను తాజాగా ఉపాసన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కల్కి టీం కి థ్యాంక్స్ చెప్తూ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇలానే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా మూవీ టీం బహుమతులు పంపించింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక పదుకునే హీరోయిన్ గా చేస్తుంది. దిశా పటానీ కూడా ఒక కీలక పాత్ర పోషించింది. బుజ్జి పరిచయం సినిమాలో మెయిన్ అయిన బుజ్జిని పరిచయం చేస్తూ ఇటీవల కల్కి టీం ఒక ఈవెంట్ కూడా నిర్వహించింది. ఇందులో సినిమాలోని భైరవ గెటప్ లో ప్రభాస్ కనిపించి తన ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు. ఈ బుజ్జి క్యారెక్టర్ కి హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇప్పటికే సినిమాలో అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో అమితాబ్ నటనకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మిగిలిన పాత్రలను కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ను కూడా టీం సిద్ధం చేసింది. హాలీవుడ్ లెవెల్లో సినిమా ఉంటుందని ఫ్యాన్స్ కి మాత్రం థియేటర్లో సూపర్ ట్రీట్ అంటూ నాగశ్విన్ ఇప్పటికే చెప్పేశారు. ఇటీవలే సలార్తో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ కల్కితో మరిన్ని రికార్డులు సృష్టిస్తాడో వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా ప్రమోషన్స్ ని ఇంకా కొత్తగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా భారత సినిమా చరిత్రలో ఈ మూవీ రికార్డులు కొల్లగొడుతుందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.